విజయవాడ పూరికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకోవటమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేటిఎంలో మనకి ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకుంటే ట్రైన్ అసలు ఏ రేట్స్ ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేసేసుకొని సీట్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 70% ఛాన్సెస్ 80% ఛాన్స్ ఉన్నాయి. అట్లయితే తొందరగా చేసుకున్న వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కానీ వచ్చేస్తే వెయిటింగ్ లిస్ట్ 3 ఉంది కాబట్టి సో మనకి బుక్ అయిపోతాయి. నేను ఆల్రెడీ బుక్ చేసేసాను. నా టికెట్ వెయిటింగ్ లిస్ట్లోనే ఉండి బుక్ అయింది. తర్వాత మనకి ఒక 1 డేలో కన్ఫర్మేషన్ వచ్చింది. నాకు సీట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. సో ఇంతే. రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ మనకు 4:30కి ట్రైన్ ఉంది. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మన ట్రైన్ వచ్చేసి పూరి ఒక ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే రీచ్ అయిపోయింది 4:45కి టైం. మనం విజయవాడ నుంచి ఇప్పుడు పూరికి బయలుదేరుతున్నాం. మా ట్రైన్ ప్లాట్ఫామ్ వచ్చేసి 6th ప్లాట్ఫామ్లోకి రీచ్ అయింది. సో ఇంకా మనం ట్రైన్ ఎక్కేసేసి నిద్రపోవాల్సిందే. నైట్ అంతా మేల్కొని ఉండిపోయాను. ట్రైన్ ఎక్కడ మిస్ అయిద్దో నేను. టైం వచ్చేసి 11 అయింది మార్నింగ్ మనకి. ఇప్పుడు పలాస రీచ్ అయిపోయాం. మనం పూరి రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం బాబాయ్. ఇంకా మనం బయటికి వెళ్ళిపోయి అసలు క్యాబ్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, అసలు ఏ ఉంటాయి ఏంటో పోయి చెక్ చేసేసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి పూరి టెంపుల్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు చెప్తారు. సో మనం డీటెయిల్గా కనుక్కోవచ్చు. మనం ఇంకా స్టేషన్ బయటకు వెళ్ళిపోదాం. స్టేషన్ బయటకు వచ్చేసి ఆటో అయితే మేము తీసేసుకున్నాం. మాది రూమ్ వచ్చేసి బీచ్ రోడ్లో ఉంది. సో బీచ్ రోడ్ వెళ్ళిపోయి అక్కడ బీచ్ రోడ్లో దిగేసేసి ఒకసారి బీచ్ కూడా చూసేద్దామని చెప్పేసి ఆటో తీసేసుకున్నాం. పూరి బీచ్ నైట్ టైం వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడంతా నైట్ టైం వచ్చేసరికి అందరూ జనాలంతా ఇక్కడే ఉన్నారు. చాలా ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది మనకి ఇక్కడ నైట్ టైం మాత్రం. చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అంతా. మొత్తం అసలు వెజ్ నాన్ వెజ్ అని లేకుండా ఏది పడితే అవి వండుతున్నారు. నాన్ వెజ్ అయితే తెగ ఉన్నాయి అసలు ఇక్కడ. సో ఇదంతా మనకి రథయాత్ర కోసం తయారు చేస్తారు. వీటితోనే మనకి ఆ రథాలు అనేవి తయారు చేస్తారంట. సో ఇవి మార్నింగ్ టైం అయితే వీళ్ళు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే మనం నైట్ టైం వచ్చాం కాబట్టి వీళ్ళు ఇక్కడ ఎవరు ఏమి వర్క్ చేయట్లేదు. సో పక్కకు ఉన్నాయన్నీ. ఈ తయారు చేయడం కూడా మొత్తం మనకి టెంపుల్ రోడ్లోనే, టెంపుల్కి దగ్గరగా 300 మీటర్స్ దూరంలోనే తయారు చేస్తున్నారు. సో ఇక్కడ ఇట్లా వీళ్ళ వరకు సపరేట్గా ఒక టెంట్ వేసేసారు. సో ఇందులోనే మొత్తం వర్కింగ్ అంతా అవుతూ ఉండిద్ది. ఇది మొత్తం మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ వీటికి కావాల్సిన వీల్స్ కొన్ని దాదాపు తయారైపోయినాయి. అవి అటు పక్క సైడ్ పెట్టారు. అవి చూద్దాం ఒకసారి రండి.
ఇవే మొత్తం ఆ వీల్స్. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ ఆఫీస్ది ఇది, ఈ బిల్డింగ్ అంతా. సో వాటి ఎదురుగానే పెట్టారు. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు, ఒక మిలిటరీ ఆఫీసరు. ఇవే పూరికి వాడే రథయాత్ర ఇవి. మొత్తం పూర్తి మాత్రం బాగుంటుంది చాలా. టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోయాం. కరెక్ట్గా ఇంకొక 50 మీటర్స్ కూడా లేదు. హెవీ క్రౌడెడ్గా ఉంది. మనం కరెక్ట్గా రథయాత్ర టైమింగ్కి 15 డేస్ ముందు ఇప్పుడు దర్శనానికి వచ్చాం కాబట్టి సో ఫుల్ క్రౌడెడ్గా ఉంది టెంపుల్ దగ్గర. ఈ టెంపుల్ దగ్గర మనకి షూ స్టాండ్లు, మనం బ్యాగులు, చెప్పుల్స్ ఏమన్నా పెట్టుకోవాలంటే ఇక్కడ టెంపుల్ ఎదురే ఉండిద్ది మనకి. మన ఫోన్స్ కూడా లాకర్స్ ఇస్తారు. ఈ లైన్ మొత్తం మనకి దాదాపు ఒక 7-8 షాప్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ మన థింగ్స్ అన్నీ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పూరి టెంపుల్. మనం ఇప్పుడు ఉన్నది సింహద్వారం వైపు. మనకి ఇక్కడ టెంపుల్లో నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక ద్వారం దగ్గర మనకి జగన్నాథుడు కనిపిస్తూ ఉంటాడు. లోపలికి ఇంకా వెళ్ళే కొంది లోపల మెయిన్ టెంపుల్ ఉండిద్ది. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ ద్వారం దగ్గర నుంచి మనకి జగన్నాథుడి బొమ్మ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మనం లోపలికి వెళ్తే ఇంకా మెయిన్ టెంపుల్ ఉండిద్ది. లోపల మన జగన్నాథుడు, సుభద్రాదేవి, బలరాముడు ముగ్గురు విగ్రహాలు ఉంటాయి. సో పక్కనే ఉంటాయి. అన్ని చోట్ల మనకి కృష్ణుడు, రాధ, రాముడు, సీత ఇట్లా ఉంటారు. కానీ ఈ టెంపుల్లో మాత్రం మనకి కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి వాళ్ళ చెల్లెలు ముగ్గురు ఉంటారు ఇక్కడ. టెంపుల్ బయట కొంచెం సేపు మనకి రిలాక్స్ అవ్వాలన్నా ఇక్కడ కూర్చోడానికి కూడా బాగానే ప్లేస్ ఉంటుంది. సో మనం రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ డే మార్నింగ్ మాకు దర్శనం ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 7 కల్లా మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనకి ఫోన్స్ షూస్ లాకర్స్ పెట్టుకోవడానికి ఇక్కడ వీళ్ళే షాప్స్ ఉంటాయి ఫ్రీగా. సో మనం అక్కడ జస్ట్ టోకెన్ తీసేసుకొని ఆ టోకెన్ మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు తీసేసుకుంటే మన ఐటమ్స్ మనకి ఇస్తారు. మార్నింగ్ టైం అయినా కానీ దర్శనానికి ఫుల్ రష్గానే ఉంది. క్యూ లైన్ మాత్రం చాలా పెద్దగానే ఉంది. దాదాపు 1 అవర్ పట్టేటట్టుంది దర్శనం కూడా మాకు. సో ఇంకా మేము లోపలికి దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని ఆటో ఒకటి మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాము. వీడు 150 చెప్పేశాడు. ఇక్కడ కామన్ లాగా ఉంది, ప్రతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ 150 అంటున్నారు. మనం అది ఎంత దూరం డిస్టెన్స్ అయినా కానీ వాళ్ళు 150 రేటు మాత్రం మారట్లేదు. మనం ఇక్కడ ఎంత తిరిగినా కానీ మహా అయితే ఒక 2-3 కిలోమీటర్స్ మించి దూరం వెళ్ళలేము. సో అయినా కానీ వాళ్ళు రేటు మాత్రం ప్రతి ఒక్కళ్ళు 150 చెప్తారు ఇక్కడ. మా రూమ్ వచ్చేసి బీచ్ రోడ్లోనే. సో మా రూమ్ వచ్చేసి రాయల్ బీచ్ ఇన్. సో అందులో మేము చెక్ ఇన్ అయ్యాం. సో దాని ఎదురే బీచ్ వ్యూ ఉంది. సో ఒకసారి బీచ్లోకి వచ్చేద్దామని చెప్పి మార్నింగ్ వచ్చాం.
ఇక్కడ మనకు రిలాక్స్ అవ్వాలనుకుంటే కనుక చైర్స్ ఉంటాయి. సో వీటి అమౌంట్ వచ్చేసి 1 అవర్కి వచ్చేసి 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ రూమ్స్ వచ్చేసి చెక్ ఇన్ టైం మార్నింగ్ 8 AM నుంచి నెక్స్ట్ డే 8 AM వరకు. సో మనం ముందుగానే రూమ్స్ అనేది బుక్ చేసేసుకోవటం బెస్ట్. మేక్ మై ట్రిప్ స్లాట్లో చేసుకోవటం. ఇక్కడ వచ్చి చూసుకోవాలంటే రూమ్స్ దొరకట్లేదు అసలు.